ఒక 2 వారాల క్రితం మన ఛానల్లో ఈసీ గురించి అయితే చేయడం జరిగింది. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీ అందరికీ తెలుసు. అయితే చాలా రోజుల నుంచి మనకి సీసీ కూడా అడుగుతూ వస్తున్నారనమాట. సీసీ అంటే సర్టిఫైడ్ కాపీస్. అది ఈరోజు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. అయితే మనకి వెబ్సైట్లో ఈ సీసీ అనేది చాలా రోజుల నుంచి అయితే పనిచేయలేదండి. ఎందుకంటే అప్డేట్స్ ఏదో తీసుకొస్తున్నారని చెప్పేసి అప్పుడైతే విన్నాం అనమాట. కానీ ఇప్పుడు అన్నీ కూడా మళ్ళీ అందులో ప్రవేశపెట్టి ఇప్పుడైతే మనకి కరెక్ట్గా పనిచేస్తుంది. అయితే ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ నెంబర్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. అది లేకుండా మనం తీసుకోవడం అయితే ఇంపాసిబుల్. కాబట్టి మీరు సీసీ కూడా చాలా ఈజీగా రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సీసీ అంటే మీ అందరికీ తెలుసు, దస్తావేజులు లేదా నకలు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మీ ల్యాండ్ తాలూకా డాక్యుమెంట్స్ అనమాట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని కొంతమంది అంటూ ఉంటారు. ఆ డాక్యుమెంట్స్ అయితే మీరు ఇందులోనే తీసుకోవచ్చు. మీ దగ్గర ఆధార్ నెంబర్ ఉండి లింక్ డాక్యుమెంట్ నెంబరు కరెక్ట్గా ఉండుంటే కనుక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి సీసీ రిక్వెస్ట్ అయితే పెట్టండి. పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్లో మీకు ఇదే లాగిన్లో అయితే మీరు తీసుకోవచ్చు. అయితే ఇందులో ఒకసారి మాత్రమే మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. మళ్ళీ రెండోసారి మీరు తీయాలి అంటే ఖచ్చితంగా మనం అమౌంట్ అనేది అంటే ఫీజు అనేది మనం కట్టవలసి ఉంటుంది అనమాట. ఫీజు అయినా పర్లేదు, మేము పూర్తిగా సీసీ కాపీస్ మేము తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ఆ వీడియో నేను నెక్స్ట్ రోజు అయితే చేస్తాను. అంటే అమౌంట్ కట్టి మనం సీసీ కాపీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకేనా? అంత అవసరం అయితే ఉండదు. మనకి ఫస్ట్ టైం ఫ్రీగా ఇస్తారు కాబట్టి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అయితే మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, లింక్ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా మీదే ఉండాలి. అది ఇవ్వగానే మీకు కింద డీటెయిల్స్ అయితే ఫిట్స్ అవుతాయి. అవి మీది కాదనేది ఒకసారి చూసుకొని అప్పుడు మీరైతే రిక్వెస్ట్ అనేది పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు తెలంగాణది, ఆంధ్రప్రదేశ్ది రెండు కూడా మీకు లింక్స్ అయితే పెడతాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మనం గూగుల్లోకి వచ్చిన తర్వాత IGRS అని చెప్పేసి మనం టైప్ చేయాలి. అయితే ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆంధ్రప్రదేశ్ది, తెలంగాణది కూడా పెడతాను. తెలంగాణ కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఎవరైనా అడిగితే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మీకు కాసేపు లోడింగ్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఈసీ గురించి నేను గత వీడియోలో చెప్పాను, అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఖచ్చితంగా మర్చిపోకుండా చూడండి. అయితే ఈరోజు సీసీ కాబట్టి ఇక్కడ సర్టిఫైడ్ కాపీ సీసీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద జస్ట్ ఈ ఐకాన్ మీద ఇలా పెడితే మౌస్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. ఇంకొక సెపరేట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుద్ది అనమాట. ఇది మనకి. అయితే మీరు ఇందులో ఈసీ తీసుకున్నప్పుడు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా, అలాగే ఇందులోనే కూడా న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఈసీకి రిజిస్ట్రేషన్ చేసిన అకౌంట్ అయితే మళ్ళీ ఇందులో లాగిన్ అవ్వడానికి పనిచేయదండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఫోన్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ ద్వారా మీరు ఇప్పుడు మీ సర్టిఫైడ్ కాపీస్ని అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ల్యాండ్కి ఆధార్ కార్డు కానీ, లేదంటే మీ ఇంటి పట్టాలకి ఆధార్ కార్డు లింక్ కానీ ఉంటుంది కదా, దాని ప్రకారంగా. అయితే నేను ఇవన్నీ ఫిల్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఓటీపీ సెంట్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి మీకు ఒక ఓటీపీ మెయిల్ ఐడికి అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. జస్ట్ రిజిస్టర్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్గా మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడితో మీరు గెట్ ఓటీపీ క్లిక్ చేసి ఇప్పుడు లాగిన్ అవ్వాలన్నమాట. అకౌంట్ క్రియేట్ చేసుకునే పద్ధతి అయితే ఇది. ఇప్పుడు లాగిన్ అయ్యే ముందు నేను మెయిల్ ఐడికి అయితే మళ్ళీ ఓటీపీ ఇచ్చాను. ఓటీపీని ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవుతాను. జస్ట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఏ పేరు ఏదైతే ఇచ్చారో ఆ పేరు కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ సైన్ అవుట్ అవ్వడానికి చిన్న బాక్స్లో ఉంటుంది, అది సైన్ అవుట్ అవ్వడానికి అనమాట. అయితే ఇక్కడ పబ్లిక్ డేటా ఎంట్రీ అని చెప్పేసి ఉంది, ఈసీ సెర్చ్ అని ఉంది, సర్టిఫైడ్ కాపీ అని చెప్పేసి ఉంది. అయితే మీరు ఇందులోనే ఈసీ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈసీ అకౌంట్ రిజిస్టర్ చేసుకొని వెళ్తే మీకు ఫుల్ ఈసీ అయితే వస్తుంది. లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి. అయితే ఇక్కడ మీకు సర్టిఫైడ్ కాపీ కదా మనకు కావాల్సింది, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటారు. ప్రజెంట్ మనం ఈసీ అయితే నేనేం తీయలేదు కాబట్టి ఇక్కడ నో డేటా అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ న్యూ సర్టిఫైడ్ కాపీ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్ రిజిస్టర్ మీది ఏది అంటే సబ్ రిజిస్టర్ ఆఫీసు ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లింక్ డాక్యుమెంట్ నెంబర్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట.
ఖచ్చితంగా కూడా కావాలి లింక్ డాక్యుమెంట్ నెంబరు. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఇయర్ కూడా ఏ సంవత్సరంలో నమోదైంది అనేది ఆ ఇయర్ కూడా మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. మీకు లింక్ డాక్యుమెంట్ నెంబర్ కావాలంటే ఈసీలో దొరుకుతుంది. లేదు అనుకుంటే మీకు అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో మీ ల్యాండ్ రిజిస్టర్ చేస్తారు కదా, అప్పుడు కూడా మీకు ఆ లింక్ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. దాన్ని మీరు అక్కడ ఎంటర్ చేయొచ్చు. నేను మొత్తం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీరు లింక్ డాక్యుమెంట్ నెంబర్ని పెట్టి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ నేమ్ వస్తుంది, తర్వాత ఏ ఇయర్లో రిజిస్టర్ చేశారు అవన్నీ కూడా వస్తాయి, అడ్రస్ వస్తుంది, తర్వాత ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనండి. మీరు ఇక్కడ పేరు అయితే ఉంది కదా, పేరు వచ్చింది. ఈ పేరు మీది కాదా అని చెప్పేసి ఒకసారి మీరు ఇచ్చినటువంటి లింక్ డాక్యుమెంట్ సరైనది అయితే మీకు ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు మీ యొక్క సర్వే నెంబర్ ఏంటి, తర్వాత ఆ యొక్క నివాసం, నెక్స్ట్గా మీ యొక్క అడ్రస్, షెడ్యూలు, ఇవన్నీ కూడా మీకు వస్తాయి అన్నమాట. సరిహద్దులు కూడా మీకు ఎక్కడైతే చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీకు సీసీ కావాలనుకుంటే రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు. సీసీ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు సీసీ ఇదే లాగిన్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీరు వన్ టైం మాత్రమే తీసుకోగలరు. మళ్ళీ మీరు తీసుకోవాలనుకుంటే అమౌంట్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది ఇందులోనే. నాకు ఇక్కడ సీసీ రిక్వెస్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను అనుకోండి, డైరెక్ట్గా నాకు వచ్చేస్తుంది అనమాట. మొత్తం దస్తావేజులు ఏమున్నాయో మొత్తం వచ్చేస్తాయి. కాకపోతే చూపించకూడదు కాబట్టి నేనైతే చూపించట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇందులోని చెక్ చేసుకొని మీది రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. ఇంతే, చాలా సింపుల్ అనమాట. ఇంకా మీకు ఈ సీసీ మీద పెయిడ్ వెర్షన్ ఆ వీడియో చేయండి అంటే చేస్తాను. ఇదే లాగిన్లో ఏ విధంగా మనం పెయిడ్ చేసి తీసుకోవచ్చని కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఓకేనా? వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.